అసలు అంగం పైన అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ని ఫోర్ స్కిన్ అంటాం. అసలు ఆ ఫోర్ స్కిన్ అనేది వెనకలకి రాకుండా ఇబ్బంది పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కాంప్లికేషన్స్ ఉంటాయని తెలియజెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో టు స్టార్ట్ విత్, అసలు మగవారికి పెన్నిస్ పైన ఉన్న కవరింగ్ నే మనం ఫోర్ స్కిన్ అంటాం. ఇప్పుడు ఫోర్ స్కిన్ అనేది జనరల్లీ మనకు వెనకలకి ముందరికి ఫ్రీగా వస్తూ ఉండాలి. కానీ ఎవరికైతే అంటే హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అంటే ముందరున్న బుల్లెట్ అనేది ఎక్స్పోజ్ కాకుండా ఎవరికైతే ఫోర్ స్కిన్ రాకుండా ఉంటుందో వారికి మనకు టైట్ ఫోర్ స్కిన్ అని అనడం జరుగుతుంది. సో ఈ టైట్ ఫోర్ స్కిన్ కి గల కారణాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ టైట్ ఫోర్ స్కిన్ రెండు టైప్స్ ఆఫ్ పేషెంట్స్ లో జరగచ్చు. ఒక టైప్ ఆఫ్ పేషెంట్స్ ని ఫిమోసిస్ అంటాం. అంటే వాళ్ళకు పుట్టుక నుంచే చిన్నప్పటి నుంచే ఫోర్ స్కిన్ అనేది టైట్ గా ఉన్నట్లు అన్నట్టు. కానీ పుట్టినప్పటి నుంచి బాగా ఉంది, కానీ ఈ మధ్య కాలంలో మాత్రం చేంజెస్ జరిగి ఆ ఫోర్ స్కిన్ మాత్రం వెనకలికి రాకపోతే అది ఇంకొక కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ అంటాం. వారిని బెల్నైటిస్ ఆర్ బెల్నోపాస్థైటిస్ గ్రూప్ అంటాం. ఫస్ట్ కారణం ఏదైనా టైట్ ఫోర్ స్కిన్ లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చూసుకుంటే ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ ఈజ్ క్లీనింగ్ లో కాంప్రమైజ్ అవ్వడం. అంటే ఏంటి, జనరల్లీ కూడా మనకు ప్రతి ఒక్కరు స్నానం చేసేటప్పుడు స్కిన్ అనేది వెనకలికి లాక్కొని హెడ్ ఆఫ్ ద పెనిస్ అంటే మనకు ముందరున్న బుల్లెట్ పైన ఉన్న సెక్రీషన్స్ అన్నిటిని ఆర్ వైట్ గా ఏదైతే చేరుతుంటుందో అది క్లీన్ చేసుకోవడానికి వీలుగా అవుతూ ఉండాలి. కానీ ఎవరికైతే అసలు ఈ బుల్లెట్ అనేది ఎక్స్పోజ్ కాక ఫోర్ స్కిన్ అసలు వెనకలికి రాలేకుండా ఉందో, సో క్లీనింగ్ దగ్గర కాంప్రమైజ్ అనేది జరుగుతుంది. కాబట్టి వారికి పరిశుభ్రత పరంగా అంటే హైజీన్ పరంగా క్లీనింగ్ పరంగా ఇబ్బందులు జరగచ్చు. ఈ క్లీనింగ్ పరంగా మాత్రమే కాకుండా నెక్స్ట్ వచ్చే ఇబ్బంది ఏంటి అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆర్ ఆడవారితో కలిసినప్పుడు వచ్చే ప్రాబ్లం గురించి. సో వీరిలో ఏమేమి ప్రాబ్లమ్స్ జరగచ్చు అని చూసుకుంటే జనరల్లీ ఏమవ్వాలి, వన్స్ జనరల్ ఇంటర్ కోర్స్ లో ఏం జరుగుతుంది, అంగం గట్టిపడిన తర్వాత అంటే పెన్నిస్ కి ఎరెక్షన్ అనేది వచ్చిన తర్వాత చిన్నదిగా ఉన్న పెన్నిస్ కాస్త పెద్దదవుతుంది. సో ఆ టైంలో జనరల్లీ ఏం జరగాలి, ముందర ఉన్న ఫోర్ స్కిన్ అంతా వెనకలికి వచ్చేసి హెడ్ ఆఫ్ ద పెన్నిస్ ముందరికి వచ్చి హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అనగా ముందరున్న బుల్లెట్ అంతా ఎక్స్పోజ్ అవ్వాలి. కానీ వీరిలో ఏమవుతుంది, టైట్ ఫోర్ స్కిన్ ఉన్న వారిలో మనకి ఈ టైట్ ఫోర్ స్కిన్ లో కూడా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. అంటే కంప్లీట్లీ మూసుకుపోయిందా, కొంతవరకు మూసుకుపోయిందా, లేదు ఎరెక్షన్ లేనప్పుడు అంటే అంగం గట్టిపడనప్పుడు ఏమో చర్మం ఈజీగా వెనకాలకు వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే చర్మము గనుక అంగం గట్టిపడినప్పుడు అంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రము ఫోర్ స్కిన్ రాక ముందరికి వెనకలకి ఫ్రీగా రాకపోయే కేటగిరీ కూడా ఉంటుంది. సో కొందరికి అస్సలు బుల్లెట్ అనేది చూడలేరు, ఆర్ కొందరు బుల్లెట్ పైన మనకు యూరిన్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది మాత్రమే చూడగలరు. ఇంకొందరు హెడ్ ఆఫ్ ద పెన్నిస్ లో సగం అంటే బుల్లెట్ లో సగం వరకు చూడగలరు, అండ్ కొందరు కంప్లీట్లీ చూడగలరు. సో డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ మనకు సిచ్యువేషన్ అనేది మారుతూ ఉంటుంది. సో కారణం ఏదైనా ఇప్పుడు మనకు సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో అంగం గట్టిపడినప్పుడు ఎరెక్షన్ వచ్చినప్పుడు ముందరున్న బుల్లెట్ అంటే హెడ్ ఆఫ్ ద పెనిస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్ అయిపోయి మనకు ఫోర్ స్కిన్ అంతా వెనకలకు వచ్చి వెనకలే ఉంటే అది ఏం ప్రాబ్లం లేనట్టు. బట్ అట్ ద సేమ్ టైం పేషెంట్ కి ఒకవేళ ఎరెక్షన్ వచ్చినప్పుడు అసలు ఫోర్ స్కిన్ వెనకలకి రావట్లేదు, ఆర్ ముందరున్న బుల్లెట్ అసలు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బయటికే కనపడట్లేదు, లేదా ఫోర్ స్కిన్ ఏమో వెనకలకి వచ్చింది, బుల్లెట్ ఎక్స్పోజ్ అయింది, కానీ ఫోర్ స్కిన్ మాత్రం టైట్ గా ఉరితాడులాగా టైట్ గా బిగించుకున్నట్టు ఇబ్బంది పెడితే మాత్రం వారికి టైట్ ఫోర్ స్కిన్ అనేది ఉన్నట్టే అండ్ ఇబ్బంది పెడుతున్నట్టే. సో ఎగ్జాక్ట్లీ మనకి సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో యాజ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు బుల్లెట్ అనేది మనకి ఎక్స్పోజ్ అవ్వాలి, ఫోర్ స్కిన్ అనేది వెనకలికి అవ్వాలి. ఎవరికైతే ఇది కావట్లేదో వారిలో సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు మనకు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఇబ్బంది అంటే ఏంటి, సెక్స్ చేయలేరు అని కాదు, కానీ సెక్స్ చేసేటప్పుడు రాపిడి వల్ల కొందరికి రాపిడి వల్ల పర్ఫార్మెన్స్ లో ఇబ్బంది పడ్డము, లేదా అంగం టైట్ అయిపోయినప్పుడు ఆర్ ఈ ఫోర్ స్కిన్ మనకు టైట్ గా ఉరితాడుగా కాజ్ చేసినప్పుడు మాత్రము ఇబ్బంది అవుతూ ఉంటుంది. బట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే హెడ్ ఆఫ్ ద పెనిస్ అనగా బుల్లెట్ అనేది సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి, సో దట్ ఫ్రిక్షన్ ఫ్రీగా మనకు ఉండడానికి. సో హైజీన్ పరంగా కావచ్చు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ పరంగా కావచ్చు, ఇవి కాకుండా ఇంకేమేం కాంప్లికేషన్స్ తీయచ్చు స్పెషల్లీ అని చూసుకుంటే మెయిన్లీ ఫిమోసిస్ చిన్నప్పటి నుంచి ఎవరికైతే ఉంటుందో అసలు ఇప్పటి వరకు బుల్లెట్ అనేది ఎక్స్పోజ్ కాకపోతే మాత్రం ఇంకొక అదెషన్స్ అనే తీవ్రమైన కాంప్లికేషన్స్ కి దారి తీయవచ్చు. ఈ అదెషన్స్ అంటే ఏంటి అని చూసుకున్నట్లయితే సపోజ్ మనలో ఎవరైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము, మనకు పోస్ట్ ఆఫీస్ లో స్టాంప్ అతికించడానికి చుట్టుపక్కల గమ్ వెతికాము, బట్ గమ్మె ఎక్కడ కనపడకపోతే మనం ఏం చేస్తాము, చుట్టుపక్కల ఏది స్టాంప్ ఉందంటే ఆ స్టాంప్ కి మనమే నాలుక పైన ఉన్న ఎంగిలిని అంటించి స్టాంప్ అతికించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి, ఇంగిలి సలైవా అనేది జనరల్లీ గమ్లా కాదు, కానీ
స్టాంప్కి అతికించడానికి ఇదే గమ్ లాగా పనిచేస్తుంది. అంటే మన బాడీ సెక్రీషన్స్ మనకు కొద్దో గొప్ప తెలిసో తెలియక మనకు గమ్ లాగా పనిచేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫిమోసిస్లో ఏమవుతుంది అని చూసుకుంటే, ఏ విధంగా అయితే చర్మం పైన చెమట అనేది వస్తుందో అదే విధంగా ప్రతి ఒక్కరికి అంగం పైన స్కిన్ కి కింద అంటే పెన్నిస్ కి ఫోర్ స్కిన్ కి మధ్యలో వైట్ సెక్రీషన్స్ చెమట లాంటివి వస్తూనే ఉంటాయి. దాన్నే స్మెగ్మా అని అనడం జరుగుతుంది. సో స్మెగ్మా రావడం అంటే ఈ వైట్ అనేది రావడం ఏర్పడడం అనేది నార్మలే, కానీ బట్ ఎప్పుడైతే మనం దాన్ని క్లీన్ చేసుకోలేకపోతున్నామో అప్పుడు అది ఇబ్బందికి దారితీస్తుంది. ఏ విధంగా అంటే మనం ఎప్పుడైనా స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు షవర్ ఆన్ చేయగానే ఈ బాడీ పార్ట్స్ అన్ని వన్స్ ఆ షవర్ పడగానే మనకు క్లీన్ అయిపోతాయి. బట్ ఈ పార్ట్ వరకు అంటే ఆర్మ్ పిట్స్ వరకు క్లీన్ చేసుకోవాలంటే మనం ఇలా షవర్ చేసుకుంటే కాదు, ఇలా అనుకొని ఈ పార్ట్ని ఎక్స్పోజ్ చేస్తేనే మనకు క్లీనింగ్ అనేది చేయగలుగుతున్నాం. అదేవిధంగా ఈ టైట్ ఫోర్ స్కిన్ ఆర్ ఫిమోసిస్ ఆర్ బెల్నైటిస్ ఉన్న వారిలో ఎవరికైతే ఫోర్ స్కిన్ అసలు వెనకలకి రాలేకుండా ఉందో, సో పెన్నిస్ కి ఫోర్ స్కిన్ కి మధ్యలో ఏవైతే జమ అవుతున్నాయో పూలప్ అవుతున్నాయో ఆ కుళ్ళు పదార్థాలన్నింటినీ ఎప్పుడైతే క్లీన్ చేసుకోలేకపోతున్నామో అవేమైతే ఆ సెక్రీషన్స్ అనేవి చాలా రోజులు అక్కడే ఉంటే మనకు అప్పుడు అవి అండ్ పెన్నిస్ కి చర్మానికి మధ్యలో ఒక ఫెవికాల్ బాండింగ్ లాగా వచ్చేసి ఆ రెండు అతుక్కుపోయే కాంప్లికేషన్ కూడా జరుగుతుంది. దాన్నే అదెషన్స్ అంటాం. ఏ విధంగా అంటే సేమ్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు స్టాంప్ అతికించడానికి ఎట్లయితే మనం ఎంగిలి వాడుతున్నామో మనకి లోపల క్లీన్ చేసుకోలేకపోయిన సెక్రీషన్స్ కూడా మనకు పెన్నిస్ కి ఫోర్ స్కిన్ ని అతికించుకునేలా చేస్తాయి. అలా అతికించిన పక్షంలో సర్జరీ టైంలో మనకు కొంత ఇబ్బందికి దారి తీస్తూ ఉండొచ్చు. ఏ విధంగా అంటే సపోజ్ మనం రోజు న్యూస్ పేపర్ చదువుతున్నాం అనుకుందాం, ఒక టేబుల్ పెట్టుకున్నాం, టేబుల్ పైన పేపర్ చదువుతున్నాం. పేపరు టేబుల్ డ్రైగా ఉన్నంత వరకు ఎన్నిసార్లైనా పేపర్ టేబుల్ పైన పెట్టచ్చు, ఎన్నిసార్లైనా తీయవచ్చు. కానీ అదే టేబుల్ పైన పొరపాటున కాఫీ టీ ఒలికి పడిపోయింది, మనం ఏం చేస్తాము అక్కడ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ని దానిపైన వేసేసిన తర్వాత 3-4 డేస్ దాన్ని మర్చిపోయి 5th డే వచ్చి ఆ పేపర్ని తీయడం కుదురుతుందా? ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఎందుకు? ఆల్రెడీ పేపర్ టేబుల్తో బలంగా అతుక్కుపోయింది కాబట్టి మనం పేపర్ని తీయాలనుకున్న 2 విషయాలు జరగచ్చు. ఒకటి, కొద్దో గొప్ప ప్యాచ్ ఆఫ్ పేపర్ అనేది టేబుల్ పైన ఉండొచ్చు, లేదా ఆ టేబుల్ పైన ఉన్న పెయింట్ అంతా కూడా మనకి ఈ పేపర్ పైన అతుక్కోవచ్చు. అంతేగాని పేపర్ని పేపర్ లాగా టేబుల్ని టేబుల్ లాగా పేయడం అనేది కుదరదు. ఎందుకంటే ఆ ఫెవికాల్ బాండింగ్ అనేది వచ్చేసింది కాబట్టి. సేమ్ థింగ్ ఈ ఫిమోసిస్ పేషెంట్స్లో కానీ బెల్నైటిస్ పేషెంట్స్లో కానీ చాలా రోజుల వరకు స్కిన్ వాళ్ళకి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే మాత్రము ఈ అతుక్కుపోవడం అనేది జరిగే కాంప్లికేషన్నే అదెషన్స్ అంటాము. అది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ తీవ్రమైన అండ్ మోస్ట్ చెప్పుకోదగ్గ కాంప్లికేషన్ విచ్ ఈస్ వెరీ రేర్ ఏంటి అంటే, ఎవరిలో అయితే ఈ కుళ్ళు పదార్థాలు క్లీన్ చేసుకోక సంవత్సరాలు అలానే వైట్ డిశ్చార్జ్ అవుతున్నా ఇబ్బంది పెడుతున్నా ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో ఆ కుళ్ళు పదార్థాలు లోపలే చేరిపోయి కొందరిలో మాత్రం అదే క్యాన్సర్కి దారి తీసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇదే ఏ విధంగా మనం ప్రూఫ్ ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా మనం ఈ పెన్నిస్ క్యాన్సర్ అంటే అంగానికి ఎవరికైతే క్యాన్సర్ వస్తుంది అని చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఎవరికి రాదు అని ఎవరికి తేలింది అంటే, ఎవరికైతే ఆల్రెడీ సుంతి ఆపరేషన్ జరిగిపోయిందో అంటే ముస్లిమ్స్కి కావచ్చు, జూయిష్ పీపుల్కి కావచ్చు, చిన్నప్పుడే సుంతి ఆపరేషన్ అనే చేస్తారు కాబట్టి ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో మనకు క్యాన్సర్ అసలు రాదు అని తేలడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ పరిశుభ్రత అనేది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకు ఎక్కడా ఈ కుళ్ళు పదార్థాలకి ఎక్స్పోజర్ అనేది జరగలేదు కాబట్టి దే ఆర్ వెరీ క్యాన్సర్ ఫ్రీ అన్న అర్థం కూడా మనకి ఈ సర్కంషియన్ గ్రూప్లో అడ్వాంటేజెస్గా చెప్పుకుంటూ ఉంటాం. సో మీలో ఎవరికైనా టైట్ ఫోర్ స్కిన్ ఉందా లేదా గమనించుకోండి. ఒకవేళ టైట్ ఫోర్ స్కిన్ ఉంది అంటే మాత్రము ఎటువంటి డౌట్స్, టెన్షన్స్, భయాలు పెట్టుకోకుండా చాలా చిన్న ప్రొసీజర్తో ఒక 5 to 10 minutes ప్రొసీజర్ ద్వారా మనకు ఒక 2-3 hours టైం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనకు పర్మనెంట్లీ ఈ బాధలన్నీ తీరిపోయినట్టు అవుతాయి. మీలో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే నేను హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. నా పేరు డాక్టర్ అభిలాష్, consultant laparoscopic surgeon and laser proctologist. I will be available at Kondapur and High-Tech City. So కింద ఇచ్చిన హెల్ప్ లైన్ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.